వాలంటీర్ల వ్యవస్థకి సిపిఐ మద్దతు ప్రకటించింది. వాళ్ళతో ఒక యూనియన్ ఏర్పాటు చేయాలనుకుంది. ఎందుకు 2 నెలల నుంచి ఉద్యోగాలు లేవు. తెలుగుదేశం పార్టీ మొన్న అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో అడిగినప్పుడు కొనసాగిస్తాము, దానికి విధి విధానాలు తయారు చేస్తున్నాం, ఇప్పటికే 1,00,000 మంది రాజీనామా చేసినప్పుడు మిగిలిన వాళ్ళతో ఎట్లాగన్నది అకామిడేట్ చేస్తాం. 2 నెలల నుంచి వాళ్ళకి జీతాలు లేవు. ఇప్పుడు వాళ్ళ తరపున సిపిఐ పోరాడాలనుకుంటోంది. ఇది అధికారికంగా ప్రకటించింది. బాగుంది. కాకపోతే తెలుగుదేశంకి అత్యంత దోస్తి సిపిఐ. రామకృష్ణ గారు మరో దత్తపుత్రుడు చంద్రబాబు గారు ఏం పోరాడతారు? నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి వాలంటీర్లు అనేటటువంటి స్వచ్ఛంద సేవకులు, వాళ్ళు కార్మికులు గారు. కార్మికులు కాని వాళ్ళతో కార్మిక సంఘం ఎట్లా వస్తుంది? అదొక సమస్య. కానీ ఏదో ఒకటి ఇప్పుడు 2 కోణాలు ఉంటుంది ఇందులో. ఒకటి, ప్రభుత్వం ఇవాళ కాకపోతే రేపు ఏదో ఒక రోజున ఆ వ్యవస్థని మళ్ళీ కంటిన్యూ చేయాలనుకుంటుంది. అది ఎలక్షన్స్ ముందా లేకపోతే 4 రోజులు పోయాక తెలుగుదేశం వాళ్ళని పెట్టుకునినా ఇది. దాంట్లో కొంతమందిని ఇప్పుడున్నటువంటి వాలంటీర్లు కూడా కొనసాగించేలా ఒత్తిడి చేయడానికి పనికొస్తుంది. అందరినీ ఆపగలుగుతుందా అంటే ఉండదు. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఇది సాగదీస్తూ తమకి ఇంకో 10 మంది మనుషులు దొరికేటట్టుగా, కార్మికులు దొరికేటట్టుగా ఉద్యమాలు చేయడానికి ఉంటుంది. సేమ్ టైం ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వంతో లేదా ఎన్డీఏ ప్రభుత్వంతో కాస్త బేరం ఆడడానికి సిపిఐకి ఒక మంచి ఛాన్స్ వచ్చినట్టుంది. బట్ వాలంటీర్ల సమస్య అన్నటువంటి దాన్ని మోసపోయారు ఖచ్చితంగా. ఎలక్షన్ ముందు ఒక మాట చెప్పారు, ఎలక్షన్ తర్వాత ఒక మాట చెప్పారు. ఆ మాటని గట్టిగా మాట్లాడే దమ్ము ప్రస్తుతం అయితే అదే కమ్యూనిస్టులకు లేకపోవడమే విచిత్రం.